హలో, హాయ్, నమస్కారం. జేఎస్ మీడియాకి స్వాగతం. నేను మీ కేఎన్ఎస్. మనం ఇప్పుడు తుని నియోజకవర్గం మరువాడ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తిని కలవడానికి మనం ఈ గ్రామానికి రావడం జరిగింది. లట్టాల నాగేశ్వరరావు గారు, అందరూ పంతులు గారు అని పిలుస్తుంటారు. ఈయన జనసేన పార్టీ కోసం ఎంతో విశేషంగా కృషి చేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం తన శాయశక్తిలో ప్రయత్నం చేస్తుంటారు. ఈయన తన ఇంటినే జనసేన పార్టీ కార్యాలయంగా మార్చేయడం మనం చూస్తున్నాం. ముందుగా నాగేశ్వర గారిని పరిచయం చేసుకుని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే నాగేశ్వర గారు. ఒకసారి ముందు మా జేఎస్ మీడియా వ్యూయర్స్ కోసం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నమస్తే. జేఎస్ మీడియా వ్యూయర్స్కి అందరికీ శుభాకాంక్షలు. నా పేరు లట్టాల నాగేశ్వరరావు, మరువాడ గ్రామం, తుని మండలం, తుని నియోజకవర్గం. నేను ఈ గ్రామంకి వచ్చి తునిలో నివాసం ఉండేవాడిని. సుమారుగా 10 సంవత్సరాల పైన గ్రామంలో ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం. నేను తుని అభివృద్ధి రీత్యా రోజు తుల్లో పౌరోత్యం చేస్తూ ఉంటాను. తుని హైదరాబాద్, అది నా నేపథ్యం. మధ్యతరగతి కుటుంబం అది. పెద్ద స్థితిమంతులం కాదు, తిండికి బట్టకి లోటు లేదు. ఓకే నాగేశ్వర గారు, మీరు వృత్తిరీత్యా పౌరోహిత్యం చేస్తున్నారు. సాదాసీదా జీవితం మీది. అయితే ఒక రాజకీయ పార్టీ పట్ల ఎలా, జనసేన పార్టీ పట్ల ఎలా మీరు ఆకర్షితులయ్యారు? ఎందుకు ఈ పార్టీ కోసం పనిచేయాలని అనిపించింది? నాకు బేసిక్గా ప్రధానంగా నేను ఎదిగే దశలో ఊహ తెలిసి 10th, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ టైంలో ప్రధానంగా నేను కమ్యూనిస్టు భావజాలం పట్ల అప్పట్లో మీకు మీ వయసు ఎంత? నాది ఇప్పుడు 46 అండి. 46. మీకు తెలిసి ఉంటుంది. బెంగాళీ దశరథరామ్ అనే ఎడిటర్ నేతృత్వంలో ఎన్కౌంటర్ అనే పత్రిక వచ్చింది, వారపత్రిక. నాగరాజు గారి కమెంట్ ఫోర్ట్ నైట్లీ పత్రిక వచ్చింది. ఆ రెండు చదువుతూ బాగా ప్రభావితం అయిన వ్యక్తిని నేను. మామూలుగా ఉద్యోగరీత్యా కూడా వైజాగ్ లో ట్రేడ్ యూనియన్లతో ఎక్కువగా అయింది. ఆ రోజుల్లో రాజకీయాల పట్ల ఆకర్షణ లేకపోయినా ఎక్కువ కాంగ్రెస్ నేపథ్య రాజకీయాలు నా చుట్టూ ఉండేవి. ద్రోణరాజు సత్యనారాయణ నుంచి మొదలుకొని ఇప్పుడు అందరూ నాయకులతో కొంచెం రిలేషన్స్, అలాగే సిపిఎం నాయకులతో, సిఐటి నాయకులతో, సిపిఐ నాయకులతో, ఎక్కువ కాంగ్రెస్ నాయకులతో మనకి పరిచయాలు ఉండేవి. అయితే రాజకీయాలు ఎప్పుడు నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు ప్రధానంగా బెంగాళీ దశరథరామ్ గారి ఎన్కౌంటర్ పత్రిక వచ్చేసరికి కొన్ని చదువుకోవడం, అందులో మ్యాటర్ ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆయన విశేషంగా ఫోటోలు అవి సంపాదించి పెట్టేవాడు డేరింగ్గా. ఆయన తర్వాత ఎలా హత్య చేసి చంపేశారో మీకు తెలుసా, కేసు ఎలా డివైడ్ చేశారో తెలుసు. అయితే ప్రధాన ప్రేరణ నాకు మెగాస్టార్ చిరంజీవి గారు. పట్నం వచ్చింది పత్రికరత్నం నుండి మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య వరకు ఆయన వదలలేదు. ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు చాలా ఆకర్షిందని ఏదో ఒక మార్పు ఈ సమాజంలో నాకు ఒక ఆకాంక్ష. పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ పాలన కొంతమంది చేతుల్లో ఉంటుంది. సపోజ్ ఈ గ్రామం ఉంటుంది, తెలుగుదేశం పరిపాలించింది, ముగ్గురు చేతుల్లో ఉంటుంది. వైసీపీ వచ్చింది, అలాగే ఇంకో ముగ్గురు చేతుల్లో ఉండాలి. అవే మారుతున్నాయి కానీ ఎవడి పని వాడు చేసుకుని పరిపాలన కావాలనేది నాకు కోరిక. అది దురదృష్టవశాత్తు కొన్ని స్వతంత్ర రాజకీయాల వల్ల ప్రజారాజ్య పార్టీ ఫెయిల్ అయింది. చిరంజీవి గారు కూడా కొంచెం మెతక మనిషి అవడం వల్ల విష ప్రచారం చేశారు. మేము నమ్ముతారనుకోలేదు జనం, ఆయన అనుకోలేదు బాలశంకర్. అయితే అయిపోయింది, ఫెయిల్ అయింది. ఆయన మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి దాన్ని విలీనం చేశారు. అదే రకరకాల అవార్డులు చెవార్డులు పెళ్ళారు. నేను మనస్ఫూర్తిగా ఆయన ఏంటో తెలుసు, ఆ కుటుంబ నేపథ్యం తెలుసు. ఆయనకి పెట్టడమే కానీ చేయి అలవాటు లేదు ఆ కుటుంబంలో ఎవరికి. సరే అవకాశం వచ్చింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ స్థాపించారు. చాలా సంతోషించాను. కానీ ఆయన ఎన్నికల్లో పాల్గొనకుండా ఏదో ఆయన రాష్ట్ర క్షేమాన్ని ఆకర్షించి చేయడం నాకు చాలా బాధ అనిపించింది. సరే, ఒక నాయకుడు నిర్ణయం తీసుకున్నాక మనం వ్యతిరేకించడం అన్నది కరెక్ట్, లేకపోతే పార్టీలో ఉండకూడదు. సరే, ఇంకా ఆయన అప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాం. ఆ ఎలక్షన్ మనమే యాక్టివ్ పార్టీ తీసుకోలేదు.
మళ్ళీ ఎప్పుడైతే ఎలక్షన్లో 2018లో నేను యాక్టివ్ అయ్యాను. ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాక జనసేన పార్టీ ఎలక్షన్ కంటెస్ట్ చేశా. అప్పటి నుంచి నేను ప్రయత్నిస్తున్నప్పుడు నాకు ఇంత ఎడ్జ్ లేదు, పరిచయాలు లేవు. నన్ను ఈవేళ ఈ స్థితికి తెచ్చింది జనసేన పార్టీ. నలుగురికి పరిచయం చేసింది. నన్ను ఓ కొత్త మనిషిగా ప్రపంచానికి తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ. ఎన్నో విధాలుగా ఆ జనసేన పార్టీ 2019 ఎన్నికలు ఘోర పరాజయం తర్వాత 4 రోజులు ఇంట్లోంచి బయటికి రాలేదు. ప్రజారాజ్యం ఓడిపోయినప్పుడు నెల రోజులు బయటికి రాలేదు. జనసేన పార్టీ ఓడిపోయాక 4 రోజులకు మళ్ళీ బయటకు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు అయితే సాయంత్రమే బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన అంత కెపాసిటీ మాకు ఉన్న గుండె దగ్గర. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి వెతిరి చూసుకోలేదు. ఆయన ఏ పిలుపు తెచ్చినా ఎక్కడికి వెళ్ళినా నేను ఎందుకంటే ఎవరితోన్నా కంటెంట్ బేస్డ్ డిబేట్లు కానీ వ్యక్తిగత విమర్శలు చిల్లర మాటలు మాట్లాడితే కౌంటర్ గట్టిగా ఉంటుంది. అందులో కంటెంట్ మీద మాట్లాడండి, ఎంతైనా మాట్లాడదాం. నువ్వేం చేసావు అనే విషయం మీద దాంతో నేను గ్రౌండ్ లెవెల్లో నేను పొద్దున్న తెచ్చి గాలి పీలిస్తే జనసేన పార్టీకి ఏం కలిసి వస్తుందని ఆలోచించి మనస్తత్వం. ఎక్కడ ఓ కార్యక్రమం చేయించడం అక్కడ ఉన్న కొద్ది టైంలోని పార్టీ మోటివేషన్ చేస్తాను అందరినీ. నేను ఎక్కడ ప్రయాణంలో ఉన్న ఒక టీ తాగడానికి నాది ఇది వృత్తిలో భాగం అయిపోయింది. నిరంతరం అదే మనసులో ఉంటుంది. నిరంతరం ఎక్కడికి వెళ్ళినా జనసేన పార్టీని ఎంతమందిని నేను మోటివేట్ చేయగలను. ఆ రకంగా కొంత ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే సోషల్ మీడియాలో బలంగా అడుగు పెట్టాను. 2 సంవత్సరాలు అయింది. అది ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మనం ఎక్కడి వరకు వెళ్ళిపోయాము కూడా అంది చెప్పలేకపోతున్నాం. ఒక మంచి స్థానం అయితే జనసేన పార్టీ ద్వారా, ఈ జనసేన కుటుంబం ద్వారా నాకైతే మంచి పొజిషన్ అయితే ఉంది. ఓకే అండి. మరి మన నియోజకవర్గంలో, తుని నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? అలాగే మీ గ్రామానికి సంబంధించి, మరువాడి గ్రామానికి సంబంధించి పర్వాలేదండి. అంటే పోయిన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరపు నుంచి కంటెస్ట్ చేయడం అది జరిగిందా? తుని నియోజకవర్గంలో కానీ, తుని నియోజకవర్గం 3 మండలాలు టౌన్లో కూడా నేను రూరల్లోనే ప్రతి పని లేనప్పుడు ఏదో గ్రామం పోయి అలా నలుగురితో అట్రాక్ట్ అవుతూ ఉంటాను. అదో కార్యక్రమంగా కాకుండా నేను ఇదే పని మీద ఉంటాను ఖాళీ దొరికితే. ప్రజల మనసులో పవన్ కళ్యాణ్ ఒక అవకాశం ఇద్దామని ఉంది. పిల్ల మెడలో గంట కట్టివాడంటే ఒక ఇన్ఛార్జిని ఇవ్వలేదు పార్టీ వాళ్ళకి. ఇన్ఛార్జ్ ఇస్తే ఈవేళ తుని ఎలక్షన్ రూపురేఖలు మారిపోతాయి. మంచి కేడరు, మంచి పేరున్న ఏదో అంటారు 50 కోట్లు 100 కోట్లు అవసరం జనసేన పార్టీలో కంటెస్ట్ చేయడానికి. ఒక ఓ మంచి పేరున్న వ్యక్తి వస్తే చాలు మేము గెలిపించుకోవడానికి. మంచి క్యాడర్ ఉంది పనిచేయడానికి. అందుకని ఈవేళ తుని ప్రజల్లో అయితే 3 మండలాల్లో కూడా చూస్తాను. బయట రాజకీయాలు మీకు చెప్పినట్టు ఉండవు. ప్రెస్ మీట్లు పెట్టి మంచి అవకాశం అయితే జనసేన పార్టీ పట్ల జనంలో ఉంది. దాన్ని ఎంకరేజ్ చేసుకోవాలంటే పార్టీ స్పందించాలి. మేము చేయగలిగినంత వరకు మేము చేస్తాం, కానీ సర్వశక్తులు వడ్డీ చేసేయడానికి మాకు ఆస్తులు లేవు. ఫైనాన్షియల్ గా రోజు మా ఖర్చులతో మేము తీరుతాం. 100 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెడతాను నేను. అంతవరకే. అంతేగాని అంతకు మించి నేను వెళ్ళలేను కదా. అది అలాగే ఇక్కడ మరువాడి నుంచి స్థానిక సంస్థల్లో ఎవరైనా కంటెస్ట్ చేయడం జరిగిందండి? మరువాళ్ళు అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల టైంలో మాకు చిన్న కుటుంబ సంబంధమైన మరణం ఒకటి జరిగింది. నామినేషన్ వేయడానికి కుదరలేదు. అది బీజేపీకి సహకరించాం. సహకరించిన అది మీకు వేళ తుని నియోజకవర్గం మొత్తానికి ఒకే ఎంపీటీసీ తెలుగుదేశం గెలిచింది. అది ఓకే అండి. మరి ఇప్పుడు చూస్తుంటేగా ఈ మధ్యకాలంలో పొత్తుల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. అంటే రాబోయే ఎన్నికల్లో మన ఈ బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో జనసేన కలిసి వెళ్ళబోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడే కొద్ది కాలం నుంచి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చేయలనివ్వము అన్న ఒక స్టేట్మెంట్ కూడా చేయడం జరిగింది. అంటే ఏం జరగబోవచ్చు అంటారు? వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా ఈ 3 పార్టీలు కలిసి పొత్తుతో వెళ్ళబోతున్నాయి అంటారా? లేకపోతే జనసేన సింగిల్గా వెళ్తేనే జనసేన పార్టీకి మేలు జరిగే అవకాశం ఉందంటారా? ఒక పార్టీ లాంగ్ రిలేషన్ గురించి ఆలోచించేటట్టయితే నా ఒపీనియన్ గ్రౌండ్ లెవెల్ ఏంటంటే 2 పార్టీలు కలిసి పోటీ చేసేదంత గ్రౌండ్ లెవెల్ అది వర్కౌట్ అవుతుంది. మామూలుగా పూర్వం కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తం అనేవారు.
అవును. కాంగ్రెస్ నీడలోకి వెళ్తే రావి చెట్టు నీడలో ఏ మొక్కలు అమ్మదు. అవును. ప్రస్తుతం తెలుగుదేశం అంతే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి మనల్ని ముంచేసేంత కేటర్ అయితే లేదు వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే మనల్ని పట్టుకుని వాళ్ళు ఒడ్డు దాటాలి. కాబట్టి అయితే మనకు గ్రౌండ్ లెవెల్‌లో అయితే వ్యతిరేకత ఉంది పొత్తుల పట్ల. పొత్తుల పట్ల. కానీ మనం ఏ వ్యతిరేకత ఉన్నా, ఏం చేసినా మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నాయకుడు తీసుకునే డెసిషన్‌ని 100% అప్రోచ్ అవ్వాలి. పాటించాలి తప్పదు. అది నా ఉద్దేశం. ఒకవేళ సింగిల్‌గా ఎళ్తే గనుక ఫలితాలు ఎలా ఉండొచ్చంటారు? జనసేన పార్టీ ఒకవేళ సింగిల్‌గానే ఎన్నికలు అవ్వాలి గెలవకపోతే? ఇలాగా హ్మ్. నా అంచనా 40 సీట్లు. ఇప్పుడున్న పరిస్థితికి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఇంకో 2 ట్రిప్పులు వెళ్ళాలంటే ఎలక్షన్ 2 నెలల ముందు మీకు అసలు కంటెంట్ ఏంటన్నది అప్పుడు ఎవరెక్కడ ఉంటారు? పొద్దున్న లేచి మీరు పేపర్ చూస్తే ఈ లైను ఈ సైడ్ ఒకటి వైసీపీ నుండి టీడీపీకి, టీడీపీ నుండి జనసేనకి, జనసేన నుండి జంపింగ్. మందాటం చెప్పిపోతారు. అవును. చెప్పి కామన్. హ్మ్. వాళ్ళకి అదే సీజన్ కదండీ నాయకులకి. ఇప్పుడు మాకంటే ఈ పార్టీ జెండా లేకపోతే పని చేసుకోవడమే కానీ వేరే ఆ! నాయకులకి అదే కాదు కదా! అందుకని మీకు ఎలక్షన్ వేవ్ అన్నది ఎలక్షన్ నెల ముందు వరకు ఏం చెప్పలేం. హ్మ్. ఇప్పుడు ఈవేళ ఎలక్షన్‌కి వెళ్ళిపోతే వచ్చే వారంలో 10 రోజుల్లో ఎలక్షన్ పెడితే 40 సీట్లు తెచ్చుకునే కెపాసిటీ అయితే జనసేన పార్టీకి ఉంది. నా అంచనా. హ్మ్. కేకోవచ్చు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలుపెట్టారు. ఆల్రెడీ సుమారుగా ఉభయ గోదావరి జిల్లాలో తిరగడం జరిగింది. ఆల్రెడీ యాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే నాకు తెలిసుండి జనసేన శ్రేణుల్లో ఈ వారాహి యాత్ర మంచి జోష్ ఇచ్చిందని చెప్పేసి, చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పేసి అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? దీనివల్ల ఎంతవరకు ప్లస్ అవుతుందంటారు పార్టీకి? వాస్తవానికి వారాహి రానందుకు యాత్ర మొదలుపెట్టిన దసరా దసరా నాడు మొదలెడతానన్నారు. ఆ! మొదలెట్టలేదు. నాకు మా కుటుంబంలోని పిల్లలు అందరూ మా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, మా మేనకోడలు మొత్తం అందరూ కూడా హ్మ్. ఈ పవన్ కళ్యాణ్, చిరంజీవి అభిమానులు. ఆ! వాస్తవానికి చెప్తున్నాను. మా మేనకోడలు భర్త ఇంకా వాళ్ళ ఇంటికెళ్తే, "ఇంకా ఏంటండి? ఏ రోడ్డు మీద తిరగకపోతే ఎలా వస్తుందండి? ఆ! సినిమాలు చేసుకుంటే ఎలాగండి" అని అతను ఆవేదన. అవునవును. రావాలి పవన్ కళ్యాణ్ రావాలి, గెలవాలనగా కొన్నాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా పనున్న వెళ్ళడం తగ్గించేసిన సందర్భాలున్న అంత హ్మ్. ఎఫెక్షన్ జనంలో ఉంది. మీకు ప్రజల్లో ఉన్నది క్యాష్ చేసి మీ క్యాడరు ఓ 10% ఆ 20% చేయగలం. హ్మ్. 50% చేయాల్సింది లీడర్. అవును. ఆయన తిరగాలి. అయితే ఆలస్యమైందే. అంటే ఇప్పుడు మామూలు 2 పార్టీల్లాగా ఇది ధన రాజకీయం లేదు. అక్కడ అవును. డబ్బులు లేవు. ఆయన కూడా ఏవో చెప్పారు. ఎందుకు ఆలస్యం అయిందనేది కూడా చెప్పారు కదా! చాలా ఆశ్చర్యపోయాను నేను. హ్మ్. రాత్రి మంగళగిరిలో మీటింగ్ అయితే ఏ 9, 9:30 అయింది. హ్మ్. పొద్దున్న 6కి అక్కడ రిహార్సల్స్‌కి అటెండ్ అయిపోయారు హైదరాబాద్‌లో. ఆ! మరి అది మనిషా ఏంటి అంత శక్తి ఎలా వచ్చింది? అని చాలా ఆశ్చర్యం. అయితే ఉంది. లేట్ అయింది. మొదలైంది. హ్మ్. రావడం, రావడమే కత్తిపూడి మీటింగ్. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసారు. అవును. పిఠాపురం మీటింగ్ ఇంకొకళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసారు. అలాగా వేరియేషన్స్ మారుతున్న ఉపయానికి స్పందించాల్సిన వాళ్ళు కూడా పొరపాడైపోయి రాంగ్‌గా స్పందించేస్తున్నారు. హ్మ్. సబ్జెక్ట్ తెలీదు. పూర్వం రాజకీయం అంటే ఒక చక్కటి డిబేట్ ఉండేది. ఇప్పుడు డిబేట్‌లోకి టీవీ పెట్టుకొని డిబేట్ చూడాలంటే, వాళ్ళ మాటలు వినాలంటే టీవీ కూడా కట్టేయాలనిపిస్తుంది. కానీ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం చూస్తున్నాం తప్పించి అవును. అది. తర్వాత ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వం తాలూకా పనితీరు ఎలా ఉందని భావిస్తున్నారు? అసలు పనితీరు ఉంటే కదా ప్రభుత్వం. హ్మ్. ప్రభుత్వం ఏం పని చేసిందని పనితీరు ఉంటుంది. ఆ! అనేది ప్రభుత్వం ఫంక్షనింగ్ ఏముంది? హ్మ్. ప్రభుత్వంలో ఎవరి ప్రమేయం లేదు. వన్ మ్యాన్ ఎజెండా. ఆ! కేవలం గ్రౌండ్ లెవెల్‌లో వాలంటీర్స్ ద్వారా సేకరణ వాళ్ళకి ఇచ్చేది ఇవ్వడం. హ్మ్. నాయకులు వేరే పనులు చేసుకుంటారు. ప్రభుత్వ ఫంక్షనింగ్ ఏది? ఇవాళ ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పింది. హ్మ్. అడ్మినిస్ట్రేషన్ లేదు. హ్మ్. ఏవో ఇస్తున్నాం, చేస్తున్నాం అంటారు. వచ్చి స్టిక్కర్‌లు అంటిస్తారు. ప్రభుత్వం చేసిందా? ఈ తుని నియోజకవర్గంకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నాయంటారు ఇప్పుడు ప్రెజెంటు? ప్రధానంగా తుని నియోజకవర్గంలో సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు. ఏ గ్రామానికెళ్ళినా మాకు అదే కంప్లెయింట్ అవును. డ్రైనేజీలు. హ్మ్. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. హ్మ్. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు కూడా కొంతవరకు రోడ్లు పడినవైతే వాస్తవానికి చెప్పాలంటే గత ప్రభుత్వంలో అన్ని గ్రామాల్లోని సీసీ రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్ పిఎంఆర్‌వై నిధులతోటి సీసీ రోడ్లేశారు. హ్మ్. కాలువలు మర్చిపోయారు. ఇప్పుడు ఆ కాలువలు లేక చాలా చోట్ల మరింత జటిలమైంది. హ్మ్. ఇంకా ఇతర చాలా ఉన్నాయి సమస్యలు. మనకి
మీరు వస్తున్న దారిలోని పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన కాలువ. ఉంది. అవును. అది పూర్తిగా ఆగిపోయింది. ఆ. దానికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చేసారంటారు. హ్మ్. పని జరగలేదు. దాని మీద ఏం కదలిక లేదు. మీరు పోలవరం ప్రాజెక్ట్ అంటే మీరు దాదాపుగా అక్కడ యాక్విడక్ట్ బ్యారేజ్ అది చూస్తున్నారు గానీ, దానికి రేపు అక్కడ ప్రాజెక్ట్ పూర్తయితే ఆ నీళ్లు రావడానికి కదా ఇవన్నీ. ఈ పనులన్నీ ఆగిపోయాయి. అక్కడ పని జరిగితే సుఖమండి. అక్కడ కూడా ఏం జరగట్లేదు అనుకోండి అంత భారీగాని. అది. ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. ప్రభుత్వ స్కూల్ కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. చేరుకున్నవి అవి అలా వదిలేసారు. అవేంటి డోనర్స్ ఇచ్చింది. అవును. వాళ్ళ పేరు పెట్టాలి. అవి డోనర్స్‌తో మాట్లాడుకొని అవి రీకన్‌స్ట్రక్ట్ చేసి శుభ్రంగా చక్కటి స్కూల్ బిల్డింగ్‌లు కట్టాలి. మీరు తునిలో చూసుకుంటే బాలభవనం అవి ఇంకా ఉన్నాయి. ఇంకా కొన్ని స్కూల్ పేర్లు నోటికి రావు. అవును. లెక్కనండి వీధిలో ఒకటి. బిల్డింగ్ శిథిలావస్థ జరుగుతున్నాయి. డోనర్స్‌తో మాట్లాడి మళ్ళీ అంటే విద్యాశాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోనర్స్‌తో మాట్లాడి వాళ్ళ కుటుంబాలతో మేము మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. మీ వాళ్ళ మామూలు అగ్రీమెంట్‌లో ఉంటుంది. ఎవరైతే స్థలదాతలు ఉన్నారో వాళ్ళ పేరు పెట్టాలి. అంతేగాని దానికి అన్నల పేర్లు పెట్టకూడదు. రామన్న, చంద్రన్న, రాజన్న, ఈ అన్న అది. స్థలం ఇచ్చిన వాడికి పేరు లేదు ఈవేళ. వీళ్ళకన్నా అడవిలో అన్నలు నయం అనిపిస్తుంది. సరే, చివరిగా ఈ మధ్య నిన్ననే ముఖ్యమంత్రి గారు ఈ అమ్మఒడి కార్యక్రమంలో మళ్ళీ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మళ్ళీ ప్రస్తావన చేయడం జరిగింది. ఇది ఏంటంటారు? ఈయన అంటే ఎందుకు ఇలా పదే పదే ఆయన పిల్లల గురించి ఇలా ప్రస్తావన చేస్తున్నారంటారు? ఇది సరైన విధానం అంటారా? మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీరు ఎన్నైనా మాట్లాడగలరు. కంటెంట్ నేను ఇచ్చేసాను, నేను ఇదిగో నీకు ఇది ఇచ్చాను, ఇంకో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశాను, రాజధాని నిర్మాణం పూర్తి చేశాను. అవేవి లేక పిల్లల ఫంక్షన్ అది. అమ్మఒడి అనే కట్టడం పిల్లల ఫంక్షన్కి వెళ్ళి పెద్ద మనుషుల్లో మాట్లాడాలి. పిల్ల చేష్టలు చేయకూడదు అక్కడ. పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్ళు చేసుకుంటే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటండి? ఇంకా మేము కూడా అప్పుడే ఇది దాదాపు 50 ఇంటర్వ్యూ ప్రతి దాంట్లో ఇదే ప్రశ్న చెప్పిందే చెప్పాల్సి వస్తే పూర్వం పరశురి బ్రదర్స్ సినిమా తీశారు. భారతం, రామాయణం కథ అవే టైటిల్స్, అదే ఆ క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్ పెట్టుకుని బాలకృష్ణతో, చిరంజీవితో అలాగా 70 సినిమాలు కథ రాసేసాడు వాడు. ఆ 2 కథలతో బేస్ చేసుకుని చూడండి పాత సినిమాలు. ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి అందరితోటి కృష్ణ అలా ఉంది. చెప్పడానికి అంటే లేదా మీరు రాజకీయాల్లో ప్రతిపక్షాలు పొగడమని ఎవడో చెప్పడు. రాజకీయాల్లో విమర్శలు ఖచ్చితంగా చేసుకోవాలి. విమర్శ లేకపోతే పార్టీకి ఎదుగుదల ఉండదు. విమర్శ అంటే ఆరోగ్యకరమైన విమర్శ. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయన ఏమడిగారు? ప్రభుత్వ పనితీరు గురించి, అవినీతి గురించి అడిగారు. దానికి సమాధానం చెప్పాలి. మా దేశాన్ని 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఆయన పెళ్లిళ్ళు చేసుకుని ఆయన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీకు వచ్చి కంప్లైంట్ చేశారా? ప్యాకేస్తారు అంటారు. రేపు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఓ సిట్ వేయండి, అది నిరూపించండి. మీరు ప్రతిపక్షంలో ఉండగా అవినీతి ఆరోపణ చేయొచ్చు. ప్రభుత్వంలో ఉండే ఆరోపణ చేయడానికి నైతికంగా సరిపోదు. ఎందుకంటే ప్రభుత్వం చేతిలోనే ఏమి చేయలేదంటే ఆయన ప్యూర్గా ఉన్నట్టు అని మీరే చెప్పడం. నిజంగా ఆయన ప్యాకేస్తారంటే ఏ రూమ్ ఇలా రూమ్లోని సూట్ కేసు ద్వారా ఇచ్చారా, సూట్ కేసుతో తెచ్చారా? పూర్వం పివి నరసింహారావు గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు పెద్ద ఇది జరిగింది. ఆ గది సైజ్ అంతా ఏ సూట్ కేసుతో తెచ్చారు డబ్బు, ఆ కేసు ఏదో మర్చిపోయింది, ఆ కుంభకోణం. అలాగే సిట్టు దర్యాప్తు ఏంటి? హైదరాబాద్ లోనే వెళ్తారు మీరు, అందరికి వెళ్తారు, తెలుగుదేశం నాయకులకి వెళ్ళి రైళ్లు చేస్తారు కదా, చేయలేరు కదా. అవి అన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాను? దర్యాప్తు రుజువు చేయండి. రుజువు చేసినాడు పవన్ కళ్యాణ్ గారు, అవినీతి చేశాడని రుజువు చేసినాడు. మీరు ఏం ప్రశ్న అడిగినా మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే అండి, చాలా సంతోషం నాగేశ్వర గారు. మీరు సాదాసీదా జీవితం గడుపుతూ కూడా మీరు ఒక పార్టీ కోసం, అదే నీతి నిజాయితీతో పనిచేస్తున్న ఒక పార్టీ కోసం పనిచేయడానికి మీ సమయాన్ని వెచ్చిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాము. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు కూడా మీకు